శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ. పూర్వము సూత మహాముని అనేటువంటి ఒక మహర్షి శౌనకాది మహర్షులందరితో ఈ విధంగా చెబుతున్నారు. ఓ మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలగజేసే ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ వ్రతాన్ని మీకు చెబుతున్నాను, వినండి అని చెబుతున్నారు. కైలాస పర్వతంలో వజ్ర వైఢూర్యాది మణిగణ ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, హే మహాదేవ, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేసినట్లయితే సకల సౌభాగ్యాలను పుత్రపౌత్రాది అభివృద్ధిని కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని చెప్పండని అమ్మవారు అడిగారు శంకరుణ్ణి. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలగజేసేటువంటి వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతము గలదు. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాల్సింది అని చెప్పగా మళ్ళీ అమ్మవారు అడుగుతుంది, హే పరమేశ్వర, మీరు చెప్పినటువంటి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా చెప్పండి. ఇందులో ఏ దేవతను పూజించాలి? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? అటువంటి విషయములన్నీ చెప్పండని అమ్మవారు శంకరుని అడగ్గా అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, హే కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతాన్ని గురించి పూర్తి వివరాలన్నీ చెబుతాను, వినుము అని అమ్మవారితో శంకరుడు విధంగా చెబుతున్నాడు.